వీఆర్ ఆల్ హ్యావ్ టేకెన్ ద బ్యాప్టిజం. మనందరము కూడా బాప్టిజం తీసుకున్న వాళ్ళమే. ప్రైజ్ ద లార్డ్. ఈ బాప్టిజం అనేది ఏంటంటే, చాలామంది ఈ వాడుక భాషలో మతం తీసుకున్నామంటారు. we have converted into Christians. That means you are telling, I have come from one religion to another religion. What you are saying? We are coming from one religion to another religion. అంటే ఒక మతం నుండి నేను వేరొక మతానికి వచ్చాను అని చెప్తున్నావు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను ఆల్రెడీ మతం నుండి విమోచించాను. దేనికి విమోచించారు? బాప్టిజం అనేది నువ్వు నాతో కలిసి మరణిస్తున్నావు. Praise the Lord. You are dying with Jesus in the name of baptism. Hallelujah. Hallelujah. ఎందుకో తెలుసా? If you die like with Jesus, నువ్వు క్రీస్తు యేసులో బాప్టిజం ద్వారా మరణిస్తే, నువ్వు క్రీస్తు యేసు ద్వారా మళ్ళీ ఆయనతో పునరుద్ధానంలో కలుస్తావు. కాబట్టి అర్థమైందా? సో వాట్ ద ఓల్డ్ ఇస్, నీలో ఏదైతే మనలో పాపం పాతది అదైతే ఏదైతే ఉందో, పాత జీవితం అనేది ఏదైతే ఉందో, ఖచ్చితంగా బాప్టిజంలో నీతో కలిసి మరణించాలి. ద పర్సన్ హూమ్ యూ ఆర్ బిఫోర్ హ్యాస్ టు డెఫినెట్లీ 100% యూ హ్యావ్ టు డై ఇన్ వైల్ యు ఆర్ టేకింగ్ బ్యాప్టిజం. That is symbolizing that you are a new creation. నువ్వు పాత జీవితాన్ని గతించి కొత్త జీవితంలోకి అడుగు పెడితేనే అది నిజమైన బాప్టిజం అవుతుంది. If you are not taking, you are just taking as a religious act. నేను ఒక మతం మాత్రమే మారాను అనుకుంటే మాత్రం it is not a baptism. Because God is not calling you to the religion. నిన్ను ఒక మతంలోకి ఆయన పిలవలేదు, నిన్ను ఆయన మార్గంలోకి పిలుచుకున్నాడు. ఆయన నిన్ను విమోచించిన దేవుడు. He has set you free from the sins to live righteously. Hallelujah. హల్లెలూయా. ఆయన మనల్ని ఎందుకు విమోచించాడు అంటే, మన పాత జీవితాన్ని వదిలేస్తామని. మన పాత జీవితాన్ని అలాగే పట్టుకుంటూ, నేను బ్యాప్టిజం పొందాను అలాగే పట్టుకుంటూ, నేను మారలేదు, నేను అలాగే జీవిస్తాను, నేను కాకపోతే నా ఇంట్లో ఫోటోలు మారుస్తాను, నేను అలాగే జీవిస్తాను, కాకపోతే నేను గుడికి వెళ్ళేవాడిని నేను చర్చికి వెళ్తాను, లేదా మసీద్కి వెళ్ళేవాడిని ఇప్పుడు చర్చికి వెళ్తాను, లేదా ఇంకెక్కడికి వెళ్ళేవాడిని ఇప్పుడు చర్చికి వెళ్తాను అనుకుంటే మాత్రం నువ్వు బ్యాప్టిజం పొందలేదు.